కేసీఆర్ మొక్క కాదు కలుపు మొక్క. కేసీఆర్ మొక్క కాదు కలుపు మొక్క అని హరీష్ రావు అంటా ఉన్నాడు. కల్పవృక్షం కాదు, కలుపు మొక్క. ఆయన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ ఒక చూస్తా ఉన్నాం. సో ఈ తెలంగాణ అనేటువంటి ఒక వనంలో, ఒక తులసి వనంలో ఈరోజు కేసీఆర్ అనేటువంటి ఒక గంజాయి మొక్క ఉన్నది. దాన్ని ఏరి పారేయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణకు ఉంది. లేదంటే ఈరోజు ఆ యొక్క తులసి మొక్కలను కూడా గంజాయి మొక్కలుగా మార్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ అనేవాడు తెలంగాణ తులసి మొక్కలో గంజాయి మొక్క లాంటి వాడు అనేది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ మొక్క కాదు కలుపు మొక్క. కేసీఆర్ మొక్క కాదు కలుపు మొక్క అని హరీష్ రావు అంటా ఉన్నాడు. కల్పవృక్షం కాదు, కలుపు మొక్క. ఆయన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ ఒక చూస్తా ఉన్నాం. సో ఈ తెలంగాణ అనేటువంటి ఒక వనంలో, ఒక తులసి వనంలో ఈరోజు కేసీఆర్ అనేటువంటి ఒక గంజాయి మొక్క ఉన్నది. దాన్ని ఏరి పారేయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణకు ఉంది. లేదంటే ఈరోజు ఆ యొక్క తులసి మొక్కలను కూడా గంజాయి మొక్కలుగా మార్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ అనేవాడు తెలంగాణ తులసి మొక్కలో గంజాయి మొక్క లాంటి వాడు అనేది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.